చందమామ కథ వింత దొంగలు. కాశికా నగరమందు పూర్వం కబీర్ దాసు అనే రామభక్తుడుండేవాడు. అతనికి కమాల్ అనే కుమారుడున్నాడు. అతడు రామభక్తుడే. కబీరు జన్మతః పేదవాడే అయినప్పటికీ ఎప్పుడూ ఎంతమంది సాధువులు వచ్చినా లేదనక సత్కరించేవాడు. ఇలా సత్కరించటంలో తండ్రికి తోడు నీడగా ఉంటూ వచ్చాడు కమాలుడు. ఒక రోజున నడి రాత్రి ఆకస్మికంగా కబీర్ కుటీరానికి ఒక పెద్ద సాధువుల గుంపు వచ్చి, అయ్యా, ఇక్కడ కబీర్ దాసు అనే భక్తుడున్నాడుట, పరదేశ సాధువులకు కడుపు చూచి అన్నదానం చేస్తాడుట, వారి ఇల్లు ఎక్కడో కాస్తంత చెప్పండయ్యా అంటూ అరిచారు. అప్పుడు గుమ్మంలోనే నిలబడి ఉన్న కబీర్ దాసు వారిని చూసి జాలిపడి, అయ్యా, మీరు చెప్పిన కబీర్ని నేనే, దయచేయండి అని చెప్పి వారిని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు. నిద్రలో ఉన్న భార్య సుందరాదేవిని లేపి, ఇంతమంది సాధువులు హఠాత్తుగా వచ్చారే, ఏమిటి గత్యంతరం అని అడిగాడు. అందుకు సుందరాదేవి, నాథా, ఇది పరమేశ్వరుడు మనకు ఇచ్చిన పరీక్ష తప్ప వేరు కాదు. మీరేమీ ఆత్రపడకండి. ఇటువంటి అవసరంలోనే అప్పు చేసి అయినా దొంగతనం చేసైనా సరే ధనం ఆర్జించి భాగవతారాధన చేయవచ్చునంటారు పెద్దలు. దీనివల్ల మనకేమీ పాపం చుట్టుకోదు అని సలహా చెప్పింది. కమాల్ కూడా ఈ మాటలు అందుకొని దొంగతనం చేసి అయినా సాధు సంతర్పణ చేయవలసిందే అని తండ్రిని ప్రోత్సహించాడు. ఇష్టం ఉన్నా లేకున్నా కబీర్కి ఈ పని తప్పింది కాదు. భగవంతుని మీద భారం వేసి పెద్ద వీధి మొనలో ఉండే వర్తకుని ఇంటికి కన్నం వేద్దామని తండ్రి కొడుకులు బయలుదేరారు. జాగ్రత్తగా వర్తకుని ఇంటికి కన్నం తవ్వారు. ఆ కన్నంలో నుంచి కొడుకుని లోపలికి పంపి కబీరు యువతల నుంచున్నాడు. లోపల ప్రవేశించేసరికి శెట్టి ఇంట్లో మణికనక రత్నరాసులు కమాలుకి కనులు మిరుమిట్లు గొలిపినాయి. అయినా అతడు వాటి వైపే తొంగి చూడలేదు. ఇంకా వెతుక్కుంటూ పోగా బ్రహ్మాండమైన కొట్లు, వాటి నిండుగా ఆహార సామాగ్రి కనిపించినాయి. ఆ పదార్థాలు తీసి కమాలు బయటనున్న తండ్రికి అందిస్తూ వచ్చాడు. కావలసిన పదార్థాలన్నీ చేరవేసుకున్న తర్వాత సంతోషం కొద్దీ కమాలు నిద్రపోతున్న వర్తకుని తట్టిలేపి, శెట్టిగారు, సాధు సంతర్పణ కోసమని అవసరమైన ఆహార సామాగ్రి తీసుకుపోతున్నాను అంతే. నీ ధన కనక వస్తు వాహనాదులు ఏమీ తాకలేదు సుమి. ఈ మాట చెప్పిపోదామని లేపాను. నిద్ర పాడు చేశానని మీరేమీ అనుకోకండి అనేసి బిరబిరా కన్నంలోకి దూరిపోయాడు. ఈ మాటలకు చేష్టలకు శెడ్డి అబ్బురపడి పిల్లవాని వెంట పడ్డాడు. కన్నంలో దూరిపోతూ ఉన్న కమాల్ కాళ్ళు రెండు గట్టిగా పట్టి వెనక్కు లాగాడు. ఇది చూచి అవతలనున్న కబీరు కొడుకు తలకాయ పట్టి తన వైపు లాక్కోబోయాడు. అప్పుడు కమాలు, నాయనా, ఇక లాభం లేదు, గుర్తు తెలియకుండా నా తల నరికి పట్టుకుపో అన్నాడు. అయ్యో, తప్పి వచ్చింది కాదా దైవమా అని విచారిస్తూ కబీరు కొడుకు తల తెగవేసి చంకన పెట్టుకొని పరిగెత్తాడు. ఇంటికి చేరుకుని భార్యకు ధైర్యం చెప్పి దొంగిలించి తెచ్చిన పదార్థాలతో గబగబా వంట చేయించాడు. సాధువులను పిలిచి బంతులుగా కూర్చోపెట్టి వడ్డించి, అయ్యా, ఆలస్యమైనందుకు క్షమించండి, దాసుని అనుగ్రహించండి అంటూ చేతులు జోడించి నిలబడ్డాడు. ఇక్కడ సంగతులు ఇట్లా ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, కన్నానికి అవతల ఉన్న కబీరు ఎప్పుడైతే కొడుకు తల తెగ్గొట్టి పట్టుకుపోయాడో ఆ క్షణమందే కమాలు కాళ్ళు పట్టుకొని ఉన్న వర్తకుడు మొండెంతో సహా వెనక్కు పడి కేవ్వుమని కేక వేశాడు. ఆ కేకకు చుట్టుపక్కల జనం లేచి వచ్చారు. జరిగిన కథ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ వార్త ఒక్క నిమిషంలో ఊరంతా అల్లుకుపోయి రాజుగారి వరకు పాకింది. రాజు కూడా ఆశ్చర్యం పొంది, అవురా, నా రాజ్యంలో ఇంతింత ఘాతుకాలు జరుగుతున్నాయా అని అనుకుంటూ రక్షక భటులను పిలిచి ఈ మొండెం కోట గుమ్మానికి వేలాడగట్టి జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. దీన్ని చూసి ఎవరైతే విచారిస్తారో వాళ్ళని పట్టి వెంటనే తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. ఈ వృత్తాంతం రాజ్యంలో పొక్కిపోయింది. ఆబాల గోపాలము గుంపులు గుంపులుగా కూడి మొండెం చూసిపోయి తలా ఒక విధంగా అనుకోసాగారు. అక్కడ కబీరు ఇంట
ఆతిథ్యం పొందిన సాధువులు, ఓయి అర్ధరాత్రనక అపరాత్రనక నీవు ఎంతో ఆదరంతో మమ్మల్ని సత్కరించినందుకు చాలా సంతోషమైంది. నీవు వండి వడ్డించిన ముష్టాన్నాలతో సంతృష్టి చెందాము. భగవంతుని కృపా కటాక్షం వల్ల నీ కోరికలన్నీ సిద్ధించుగాక అంటూ ఆశీర్వదించారు. ఉన్నట్టుండి ఆ సాధువుల గుంపునకు పెద్ద అయిన ఒక సన్యాసి, అన్నట్టు మరిచాము, మీ కుర్రవాడేడి అని అడిగాడు. అందుకు కబీరు ఏదో ఒక ముక్క అస్తవ్యస్తంగా చెప్పి తప్పించుకోజూశాడు. ఇంతలో వారు నగర ద్వారం వద్దకు చేరుకునేసరికి అక్కడ మూగి ఉన్న జనసమూహము, వారు చేసే సందడి కంటబడింది. అప్పుడు సాధువుల పెద్ద వారి వల్ల సంగతి అంతా తెలుసుకుని ఆశ్చర్యపడి, అయ్యయ్యో, ఎంత అన్యాయం! ఏ దుర్మార్గుడు ఇంత పని చేశాడు? చేతుల మీద, ఈ మొండెం మీద నామాలు చూడగా కుర్రవాడు వైష్ణవదాసుడన్నట్టుగా తోస్తున్నది. బట్టాకట్టు చూస్తే తొరకల తీరుగా ఉన్నదే. ఇటువంటి సాత్వికుడు దొంగతనానికి పోయి నరుకుడు పడ్డాడంటే ఇది తండ్రి కొడుకుల మధ్యనే జరిగిందని తోస్తున్నది అంటూ విచారింపసాగాడు. ఈ మాటకు కబీరు ఉలిక్కిపడి, అయ్యా, తురకైతేనేమి, వైష్ణవుడైతేనేమి పరోపకారం కోసం ప్రాణాలు అర్పించాడు కనుక వాని జన్మ సఫలమే అయ్యింది కదా అన్నాడు. అందుకు సాధువుల పెద్ద వింతపడుతూ, ఓ మొండెమా, కబీర్ చెప్పిన మాట సత్యమే అయితే నీ జన్మమే ఉత్తమ జన్మ కావలే అనగానే ఆ మొండెం అవునన్నట్లుగా చప్పట్లు చరుస్తూ కోట గుమ్మం నుండి కిందకి దుమికి చిత్ర విచిత్రంగా నృత్యం చేసాగింది. ఇది చూసి జనమంతా ఆనందంలో మునిగిపోయారు. అప్పుడు ఆ కపట సన్యాసి, అవునయ్యా కబీరు, నీకు ఈ సంగతి తెలిసి ఉండాలి, దాచక నిజం చెప్పు అని నొక్కి అడిగేసరికి కబీరు ఆయన పాదాల మీద వాలి క్షమాపణ కోరుకొని రాత్రి జరిగిన సంగతంతా శాంతంగా పోసగుచ్చినట్టుగా చెప్పాడు. అప్పుడు సన్యాసి ఉగ్రుడై, ఓరి నీచుడా, నీవు దొంగవే కాదు, పుత్రహంతకుడవు, శిశుహంతకుడవు కూడా. పరమపాతకుడవై నీ చేతి అన్నము మా చేత తినిపిస్తావా? సాధువులు ఇటువంటి పనులు చేస్తారంటే నేను నమ్మలేను అన్నాడు. ఆయనకు నమ్మకం కలగటానికని కబీరు భార్యను ఇంటికి పంపి దాచిన అబ్బాయి తల తెప్పించాడు. ఆ సన్యాసి ఆ తల చేతబట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ, ఓయి, ఇంత చిన్న తల ఏమి, అంత లావు కలేబరమేమి, అయినా ఆ మొండెమునకు దీనిని తగిలించి చూద్దామంటూ అలా చేయగా మొండెమునకు ఆ తల సరిగ్గా అతుక్కుపోయింది. ఈ మహిమ చూసి జనమంతా ఆశ్చర్యపోయారు. కమాలుడు నిద్రలో నుంచి లేచినట్టుగా లేచి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. వారు కొడుకును చూసుకుని మైమర్చినంతలో సన్యాసుల గుంపు అదృశ్యమై సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి పరివారము సాక్షాత్కరించారు. ఆ దర్శన భాగ్యానికి కబీరు, కమాలు, సుందరాదేవి అంజలి ఘటించి వారి ఇష్టదేవుణ్ణి అనేక విధాల వినుతించారు. ఈ వృత్తాంతం తెలిసిన వర్తకుడు వచ్చి కమాలు కాళ్ళపై పడి, భక్త శిఖామణి, నేను మహాపాపిని, అపరాధం మన్నించు అని వేడుకోగా కమాలు, ఓయి శెట్టి, నీవేమీ విచారించకు, నీ మూలాన్నే సుమి మాకు శ్రీహరి దర్శన భాగ్యం కలిగింది అని అతనికి తారక మంత్రం ఉపదేశం చేశాడు. నాటి నుంచి వర్తకుడు తన ధనాన్ని భక్తుల నిత్య సంతర్పణల కోసం వినియోగిస్తూ మంచి పేరు పొందాడు. కథ సమాప్తం. ఈ కథ చదువుతున్నప్పుడు 4-5 సార్లు ఒళ్ళు పులకించింది. మీరు కూడా దాన్ని ఫీల్ అయ్యారా? ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఈ కథ 1951 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి ఎస్ వసంతకుమారి గారు, బొంబాయి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.